నువ్వు అచ్చం మీ నాన్నలాగే మాట్లాడతావు, మీ అమ్మ నోట్లోంచి ఊడిపడ్డావు, నీకు చాలా తిక్క ఉంది, నువ్వు క్రేజీ ఫెలో, నువ్వు నార్సిసిస్ట్, నీకు టాక్సిక్ లక్షణాలు చాలా ఉన్నాయి, యు ఆర్ ఏ సేడిస్ట్. ఇట్లా మనం ఒక వ్యక్తిని లేబుల్ చేయటం మొదలు పెడితే, భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ, అది మీరు అనుకున్న మార్పులు ఏమీ రాకపోగా వాళ్ళల్లో ఏంటంటే ఒక షేమ్, ఒక డిఫెన్సివ్నెస్, ఒక ఎమోషనల్ డిఫెన్సివ్నెస్, లేదా షట్ డౌన్ అయిపోవటం, విత్డ్రా అయిపోవటం, లేదా తిరగబడటం, ఇలాంటి లక్షణాలు చూస్తాం మనం. మీకు నిజంగా మీ పార్ట్నర్లో మార్పు రావాలి అని అంటే కనుక వాళ్ళల్లో మీకు, వాళ్ళ బిహేవియర్లో మీకేమి ఇబ్బంది పెడుతోంది, మిమ్మల్ని ఎలా హర్ట్ చేస్తోంది అనేది మీరు మాట్లాడగలిగితే వాళ్ళకి అర్థమయ్యేలాగా అప్పుడు వాళ్ళల్లో ఏమన్నా మార్పు వస్తుంది. తప్పితే నువ్విలా అని లేబుల్ చేయటం వల్ల వాళ్ళు ఇంకా హర్ట్ అవుతారు. ఎందుకంటే మీరు ఎవరి పేరైతే పెట్టి లేబుల్ చేస్తున్నారో వాళ్ళలాగా వీళ్ళు ఉండొద్దు అనుకుంటూ ఉండుంటారు. కానీ మీరు అదే వ్యక్తిని చూపించి నువ్వు ఇతనిలాగా, నువ్వు ఆమెలాగా అన్నప్పుడు దే బికమ్ విత్డ్రా, లేదంటే రెబెల్ లాగా అన్న అయిపోతారు. కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ అన్లర్న్ చేయాలంటే కనుక నా వీడియోస్ మరిన్ని చూడాలన్నా తప్పక ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.